ఖచ్చితంగా. అవును. అట్లాంటి వాటిటి తరహాలో ఇక్కడ ఏదో నా కొంతమందిని అనుకుంటే ఉమ్. దారుణమైనటువంటి స్థాయిలో ఉంది ఇప్పుడు. అదే కదా. అదేంటంటే ఇక ఎవడు కనబడితే వాడు ఉమ్. పేరు రెడ్డి అని కనబడితే కొట్టడం, ఉమ్. రెడ్డి అనేటువంటిది ఉంటే అంటే ఒప్పుకోమంటాం. నేను అనేది పైనుంచి రెచ్చగొడుతున్నారా లేదంటే పైనుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తున్నాయో తెలియదు కానీ నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ఒకటి అయితే లోకల్గా గల్లీలో కూడా గల్లీ లీడర్లు కొట్టేసుకోవడం, ఇంటికి వచ్చి పగల కొట్టేయడాలు, కార్లు వెళ్తుంటే రాళ్ళు తీసేయడం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఆ అరాచకం, ఆ విధ్వంసాలు. అదే చెప్తున్నా, అది తప్పనినే అంటాం, దాన్ని ఎవడు సమర్థించం కదా, అది అరాచకమే. దాన్ని పార్టీ నాయకులు చూసి చూడటం. ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న ఏదో ట్వీట్ ఇచ్చేటప్పుడు కూడా అదేంటి సంయమనం పాటించండి, అవతల వాళ్ళు రెచ్చగొట్టాను. కవ్వింపు చర్యలు చర్యలు ఏంటి అక్కడ? దాడులు జరుగుతున్నది, కవ్వింపు ఏముంటది? ఇప్పుడు శిలాఫలకం ఏం కవ్విస్తుంది? అదే కదా. లేకపోతే రాజమండ్రిలో చూడండి, భారతదేశం శిలాఫలకాన్ని పగలగొట్టారు. కొట్టడం అంటే బేసిక్ గా ఒక తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి ప్రస్తుతం రాష్ట్రంలోకి. ఇదివరకు కొన్ని ఇన్సిడెంట్స్ ని సీరియస్ గా తీసుకుని జనాలు ఇంత దారుణమైనటువంటి తీర్పు ఇచ్చారు. అవును. ఇప్పుడు అంతకంటే దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ లెక్క కడితే కొన్ని వేలు ఉంటాయి. వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న గొడవలు ఓకే, రాజకీయంగా ప్రతీకారం. ఇద్దరు కలిసి ఉన్న టీడీపీ జనసేన మధ్య కూడా చాలా చోట్ల ఇప్పుడు వివాదాలు. అంటే అవి ఏ స్థాయికి వెళ్తాయని తెలియదు కానీ స్టార్ట్ అయితాయని, అయితే దేనికి పరాకాష్ట అనుకో. ఒక పిఠాపురంలోనే కదా అది. పిఠాపురం అక్కడితో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నది. ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యం,